పాదాభివందనాలు. నేను యువతకు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఒకటే చెప్తా, లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. నెక్స్ట్ కాదు బాబా, ఇప్పుడు వైసీపీలో అందరూ వీడిపోతున్నారు జగన్ని. నిన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వెన్నెముక లాంటోడు, అట్లాంటి వదిలిపోతే వైసీపీకి ఏమైనా నష్టం పోద్దంటావా? జగన్తో ఒకడు ఎంతమంది పోయినా బొచ్చు వికెటోడు ఎవరు లేడు. ఈజ్ ద టైగర్. జనంతో కానీ రాజకీయంతో కానీ రౌడీజంతో కానీ అతన్ని తట్టుకోలేరు. నెక్స్ట్ కాదు బాబా, ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా మెత్తపడుతున్నారు. ఒకటి బాగింది బాబాయ్, నేను ఇప్పటికంటానా, వైఎస్ఆర్ బతుకున్నాడు అనుకో, మనకు టీఆర్ఎస్ రాకపో, అతను ఇవ్వకపో, కేసీఆర్ గారిని తీశాడా పడేసు తాగుబోతు భాడకం. ఒకటి బాగింది బాబాయ్, జగనే జగనే అంతేనా? ఈజ్ ద కింగ్ మేకర్. కాదు బాబా, ఇప్పుడు షర్మిల కూడా వదిలేసింది, వాళ్ళ అమ్మ మాట్లాడట్లేదు. అదంతా డోప్ బయటికి ప్రపంచానికి. యాక్టింగ్, దట్ ఈస్ ద యాక్టింగ్. ఇప్పుడు మన ఆమె కొడుకో ఈయన కొడుకో పులిపనులేని అందరు పోలే పోయినరు మరి, అంతేనా? దట్స్ ఇట్. వాళ్ళు బయటి ప్రపంచానికే కొట్లాడతారు, కానీ వాళ్ళంతా ఒకటే, మనం పిచ్చోళ్ళం. నెక్స్ట్ మళ్ళీ గెలుస్తారంట బాబాయ్ జగన్ పక్కా. 11 సీట్లతో ఏం గెలుస్తాడు? 11 సీట్లే ఉంది ఇప్పుడు, చాలు. 11 సీట్లతో చాలు. ఆ 11 రావడమే గొప్ప. ఎంపీలు 11 మంది ఎంపీలు రావడం, ఆ ఎమ్మెల్యేలు రావడమే గొప్ప బాబాయ్. ఎందుకని? చాలు. ఒకవేళ నేను నామినేషన్ వేసినా గెలుస్తా. నేను నామినేషన్ వేసింది అనుకో, కుర్చీ నామినేషన్ వేసింది అనుకో, ఎదుటికి డిపాజిట్ కూడా రాదు. వాడి ఇంటికి పోయి భజన చేసుకోవాలి. కుర్చీ తాత వట్టిగాలే బాబాయ్. 5 కోట్ల మందికి అభిమానిని నేను. అలా 1 కోటి మంది నాకు ఓటేసినా కూడా విన్. అంతేనా? ఈసారి జగన్ టికెట్ ఇస్తా నిలబడతావు మరి? నాకు రాజకీయం వద్దు బాబాయ్, ఆ రంపే నాకు వద్దు. నువ్వు తలంబ్రాలు సినిమా చూడు, జీవిత, రాజశేఖర్, తర్వాత చరణ్, వాడు విలన్ గాడు, వాడి పేరేదో ఉంది. వాడు ఏమంటాడు ఎరికేనా, హీరోను నీ భార్యను ఒక్కసారి పంపు నేను టికెట్ ఇస్తా అంటాడు. అంతే అంట. రాజకీయ రంకు నాకెందుకు బాబాయ్, ఐఎమ్ ద కింగ్, సింపుల్ మ్యాన్. అయితే ఇప్పుడు జగన్ ఎంతమంది వదిలిపోయినా గెలుస్తారంట ఈసారి. వాడిని తట్టుకోవాలంటే నీ తల్లి అమ్మ మళ్ళోసారి జన్మ ఇయ్యాలి. వాడు ఏమనుకున్నావు బాబాయ్, కాంగ్రెస్ కు ఒక పాలసీ ఉంది, వాణి మంచిని వాడు చంపుతాడు, ఎదుటోని మీద వేస్తాడు, ఆ సానుభూతితో వీడు విన్ అవుతాడు. అది రాజకీయ నాయకులకు ఫస్ట్ పాలసీ. నెక్స్ట్ అంతే.